పేరు నరేష్, తన హ్యామర్, భవానీ శంకర్. ఈరోజు ఒక బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. బ్లాగ్లో మొదటి భాగం ఇది. ప్రజెంట్ నేను అక్కడికి వెళ్తాను. టాస్క్ ఏంటంటే ఒక కొండ ఎక్కాలి. అది ఎక్కడ ఉందంటే కొత్తగా టాప్ లెఫ్ట్ సైడ్ హిమాచల్ నగర్ అంటారు, జింక ఆపోజిట్ హిల్. ఓకే, అది ఎక్కిన తర్వాత యూరోప్ కానీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో పెడతా. మధ్యలో వీడియో రికార్డ్ కూడా చేస్తాను. ఓకే, లెట్స్ విష్ మీ ఆల్ ద బెస్ట్. ఇది పైన ఉంది కదా, జింక ఆపోజిట్. నా ఫ్రెండ్ వాళ్ళు లోపలికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుంటారు. నేను మళ్ళీ రిటర్న్ క్యాచ్ అవుతా. సన్ రైజ్ అయితే సూపర్ ఉంది. సో లవ్ టు షేర్ విత్ యూ. ఇది నా టార్గెట్. అక్కడి నుంచి గాజువాక టోటల్ వ్యూ కనబడుతుంది. సో ఎక్కి చూపిస్తాను. బాయ్. హాయ్ ఫ్రెండ్స్. నేను 3 విషయాలు గమనించలేదు. మొదటి విషయం, పర్ఫెక్ట్ వే అయితే తెలుసుకోలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నేను వర్షం పడింది, ఆ విషయం కన్సిడర్ చేయలేదు. దానివల్ల చాలా స్లిప్పీగా ఉంది. ఇంకా మూడోది, రాంగ్ రూట్ ఎందుకు వచ్చానని తెలియలేదు. హై ఫ్రెండ్స్, నేను ఎగ్జాక్ట్గా ఏ పొజిషన్లో ఉన్నానో తెలియదు, కానీ ఈ ముళ్ళులు కనిపిస్తున్నాయా మీకు? చాలా ఎక్కువగా గుచ్చుకుంటున్నాయి. చూద్దాం. నేను పైకి వచ్చేటప్పుడు నా భావాన్ని నా వైపు చూసిన చూపు ఎందుకు ఈ ప్రయత్నం అనిపించేలా ఉంది. బట్ ఐ ట్రై మై బెస్ట్. వెళ్తున్నా. ప్రజెంట్ నా పొజిషన్ ఎలా ఉంది, ఇది నా ఫేస్. దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి. లెట్స్ ట్రై మూవ్ ఫార్వర్డ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్. నెక్ కోసం టార్గెట్ చాలా క్లియర్ అయింది ఇప్పుడు. సో సెల్ఫీ తీసుకుని చెప్తా. క్లియర్ వే చూసుకున్నాను. ముందు ఒక మిస్టేక్ చేసా. మిస్టేక్ ఏంటంటే రాంగ్ వే చూస్ చేయడమే. నేను చూస్ చేసిన రాంగ్ వే ఇదే. కంప్లీట్ వే చాలా కష్టం. బట్ ఈజీగా ఎక్కైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాని కాదేమో. ఎందుకంటే ఇది ఈజీ వే కనిపిస్తుందా? ఐ థింక్ సో అనుకుంటున్నా. ఇది ఈజీ వే. ఇది టోటల్ గాజువాక వ్యూ. బేసికల్లీ ఈ వ్యూ కోసం నేను ఇక్కడికి ఎక్కా. నా ఫస్ట్ వ్లాగ్ ఫ్రెండ్స్. డూ ఎంకరేజ్ మీ. ఇంకా చాయిస్ ఉంటే బెటర్గా కూడా చేయడం ట్రై చేస్తాను. అండ్ వన్ మోర్ లాస్ట్ అంటే ఇంకేం లేదు. చూడటానికి ఒక తక్కువ దూరం ఉంది. బట్ బిలీవ్ మీ ఫ్రెండ్స్, అంత ఈజీ అయితే కాదు. చాలా గీతలు పెట్టించుకోవడానికి రెడీగా ఉంటేనే ఇలాంటి కొండలు ఎక్కాలి. ఓకే, లెట్స్ ట్రై. అది కూడా ఫినిష్ చేసి అక్కడ వీడియో కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్. సో ఫైనల్లీ నేను ఎక్కేసా పైకి. అండ్ ఇప్పుడు మీకు బెస్ట్ వ్యూ చూపిస్తాను అనుకుంటున్నా. ఐ ఫీల్ సో. ఇందాక అనుకున్నా అరే రివ్యూ చేస్తాను ఫుల్గా, తర్వాత ఫీల్ ఉండదు అనుకున్నాను. కాదు, ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ నుంచి అయితే మరీ బాగుంది. ఇంకొక విషయం, పక్కనే ఇంకో హిల్ ఎక్కితే బాగుంటుంది. బట్ అంతకన్నా ముఖ్యంగా కంప్లీట్ కవర్ చేసేస్తే బెటర్. హిల్ అంటే ఏం లేదు, ఇదే జస్ట్ పాయింట్. బట్ అక్కడికి వెళ్తే నేను కింద కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్ భవానీ హేమంత్కి కాల్ చేసి వీలైతే పాసిబిలిటీ ఉన్నంత వరకు వీడియో ఫోటో తీయమని నెక్స్ట్ కాల్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, వ్యూ ఎంజాయ్ చేయండి. ఐ హోప్ ఐ ట్రై మై బెస్ట్. నాకైతే సన్ చాలా బాగా నచ్చింది. బట్ నా కెమెరాకి అంత సీన్ లేదనుకుంటున్నా. ఫ్రెండ్స్, మీరు బాగా గమనిస్తే ఆ లాంగ్లో ఉన్న హిల్స్ దగ్గర ఫాగ్లో ఒక లైన్ ఉంది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. అండ్ ఇది న్యూ గాజువాక. అది ఏదైతే తిగ్గ లైన్ ఉందో
గాజువాక లైన్, ఈ పక్కన మార్కెట్ లైన్ అంటారు, కనితి రోడ్ అనుకుంటా, ఐ థింక్ సో. ఓకే, బీసీ రోడ్ ఇక్కడ నుంచి కనిపించట్లేదు. శ్రేయర్పురంలో కొండలు ఎక్కువ, వైజాగ్లో కొండలు ఎక్కువ అంటారు కదా. సో కంప్లీట్గా అంటే ఇక్కడికిక్కడికే ఇన్ని కొండలు కనిపిస్తున్నాయి అంటే మన దగ్గర హిల్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయో. ఇంక మిగిలింది అక్కడ సర్కిల్లో కనిపిస్తుంది కదా నా ఫ్రెండ్స్, అది జింక్ గ్రౌండ్ అంటారు, అక్కడ రన్నింగ్ చేస్తూ ఉంటారేమో. ఐ థాట్ వాళ్ళు అక్కడి నుంచి కంప్లీట్ చేసుకొని ఈ రూట్లోంచి ఇది జింక్ గేట్, ఇక్కడికి వస్తారు. సో ఇక్కడికి వస్తే నేను ఫోటో తీసుకోగలుగుతా. పక్కనే ఇక్కడ మసీద్ కూడా ఉంటుంది, మన మసీద్. ఐ థాట్ నేను చూడలేకపోతున్నాను ఇక్కడి నుంచి. ఓకే, ఆ పెద్ద బిల్డింగే మసీద్, కన్స్ట్రక్షన్ అవుతున్నట్టు కనబడుతుంది కదా. ముందు ఒక మసీద్ ఉంది, పక్కన ఒక గుడి ఉంది. ఫ్రెండ్స్, లాస్ట్ నేను ఒక గుడి కొండ ఎక్కాను, అది ఈ కొండ ఎక్క, అది శివాలయం. అక్కడ ఎల్లో కలర్గా చిన్న కనబడుతుంది కదా, అదే శివాలయం ఫ్రెండ్స్. అది పాసిబిలిటీ ఉంటే ఒకసారి విజిట్ చేయండి, పీస్ఫుల్గా ఉంటుంది అండ్ తక్కువ మెంబర్స్ వస్తారు, చాలా నీట్గా ఉంటుంది. ఇంకా అందులో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే పైన నిలబడి ఎడ్జ్లో ఉంటే కింద గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న ప్రతి ఒక్కరు వాయిస్ క్లియర్గా అనిపిస్తుంది. ఇలా ప్రతి చోట జరుగుతుంది అనుకుంటా, బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇట్స్ సెల్ఫీ టైం. నేను సెల్ఫీ తీసుకుంటాను. ఫ్రెండ్స్, చూసారు కదా, నేను ఎక్కిన తర్వాత కూడా ఇంకొంచెం స్లైడర్గా అనిపించేటట్టు చాలా తక్కువ దూరం అనిపించేలా ఎక్కువ దూరం ఒకటి ఉంది. అక్కడ వరకు వెళ్ళాలని ఉంది, వెళ్తానో లేదో తెలియదు. నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసా, వాళ్ళు వస్తే ఫొటోస్ తీసుకుందామని. కింద నుంచి వ్యూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే మాత్రం. తర్వాత ఇందాక ఎక్కేటప్పుడు అనిపించింది, అరే ఇంత రిస్క్ ఎందుకు, అసలు లైట్ తీసుకుంటే బెటర్, వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ ఎందుకో మనస్కరించలేదు ఆ విషయం. మళ్ళీ ట్రై చేశాను, చాలా ములులు తీసుకునే ఫ్రెండ్స్. బట్ టోటల్లీ ఇందులో మిస్టేక్ ఉంది అండ్ మంచి లెసన్ కూడా ఉంది. మీకు ఆ సన్ రైజ్ కనబడితే లేవో తెలియదు, కానీ ఇక్కడి నుంచి వ్యూ అయితే మాత్రం భలేగా ఉంది. ఇదంతా టౌన్ సైడ్ వ్యూ. ఇక్కడి నుంచి నా ఫ్రెండ్స్ క్లియర్గా చూస్తే ఆ పాయింట్లోని రైట్ సైడ్కి ఉన్నారు కదండి, అయితే ఆ కనిపించే బ్లాక్ రైట్ సైడ్ రెడ్ కలర్ ఒకటి, బ్లూ కలర్ బనియను. వాడు ఫోటో తీస్తున్నాడా, ఫ్లాష్ ఆఫ్ చేసి తీయాలన్న విషయం వాడికి తెలియట్లేదు. వీడియో తీస్తే ఇంకా బాగుంది, ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటి అంటే, టుడే మై ఎగ్జామ్ స్టార్ట్స్. ఫస్ట్ ఎగ్జామ్ ఈరోజే, డిపార్ట్మెంట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్, ఆంధ్ర యూనివర్సిటీ. మీకు ఈ వ్యూ కనిపిస్తుందో లేదో తెలీదు, బట్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నా. ముందంతా ఆ పాయింట్లో ఉన్నా, ఇప్పుడు నెక్స్ట్ ఈ పాయింట్కి వెళ్తున్నా. గ్రీనరీ చూడటానికి మాత్రం నా 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా ఉంది, అందుకే క్యాప్చర్ చేస్తున్నా. అండ్ ఇందాకడతో పోలిస్తే ముందు కన్నా చాలా ఫ్రీగా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ దెన్ ప్రతి చోట మొక్కను తొక్కుతున్నా, మనసులో చిన్న బాధ. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇటుపక్క వ్యూ చూద్దాం. ఇందాక గాజువాక వ్యూ చూసారు కదా, ఒకసారి కెమెరా మార్చుతా. ఫ్రెండ్స్, గాజువాక వ్యూ చూసారు కదా, ఇది టౌన్ వ్యూ.
ఫ్రెండ్స్, కర్ర దొరికింది పెద్దది. కొద్దిపాటి ధైర్యం కోసం కర్రను కూడా పట్టుకున్నా, ఎందుకంటే స్నేక్స్ ఏమైనా అటాక్ చేస్తే నేను కూడా అటాక్ చేస్తాను. ఎప్పుడైనా సౌండ్లు వస్తే భయపేస్తుంది. ఫస్ట్ టైం నాకు ఎంత ఎక్స్పీరియన్సా కాదు, బిఫోర్గా చిన్నప్పుడు చాలాసార్లు కొనలేక అది బెటర్. ఇప్పుడు వీడియో తీసుకుంటే ఎక్కుతున్నా. అండ్ సారీ చెట్లు చేమలు అండ్ ఎవ్రీథింగ్ నేను ఎవరికైనా ఇబ్బంది పెడితే, ఎందుకంటే ఈ ప్రకృతిలో నేను ఒక్కడిని ప్రకృతిని సాధించేటంత బలం ఉన్నాను కాదు, ప్రకృతిలో జీవించేటంత చిన్నపాటి అర్హతతో బతికే ఒక జీవిని మాత్రమే. నేను ఈ వీడియో తీయడానికి నా శాంసంగ్ మొబైల్ J7 యూజ్ చేసా. J7 2016. అండ్ సమ్ క్లిప్స్ మేబీ నా ఫ్రెండ్ ఐఫోన్ నుంచి ఉంటాయి అనుకుంటా. తన పేరు అనిల్. అండ్ ఉమా గౌరీ శంకర్ తను కూడా వచ్చాడు, కింద నాకు ఫొటోస్ తీశారు. భవానీ శంకర్ అండ్ హేమంత్, మా జీవీవి బ్యాచ్ జ్ఞాన్ వికాస్ విద్యానికేతన్ ఆ బ్యాచ్ కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళందరికి కూడా బిగ్ హాయ్. అండ్ నరేష్ ఎవరెవరికి తెలుసు వాళ్ళందరికీ కూడా అందరికీ హాయ్ హాయ్ హాయ్. అందుకే ఇప్పటికీ లైటింగ్ చాలా చేంజ్ వచ్చింది. బికాస్ నేను వచ్చి ఆల్మోస్ట్ 1 hour దాటేస్తుంది అనుకుంటున్నా. వీడియోలో కొంత మట్టుగా కవర్ చేశాను. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చిన్న చిన్నవి తీయడానికి నాకు అనుకూలంగా లేదు నా కెమెరాతోనే, ఎందుకంటే ఇది నా మొబైల్కి. నేను రిటర్న్ దిగుతున్నా. సో ఆల్మోస్ట్ నేను వచ్చిన వే ఇదే, పైకి కాదు కిందకి. సో ఓకే ఫ్రెండ్స్, నేను మొత్తానికి పైనుంచి కింద దిగేసాను. ప్రజెంట్ కొత్తగా మార్కెట్ రోడ్లో ఉన్నా. ఇది మార్కెట్ అంటే సెకండ్ ఇంకో మార్కెట్ కూడా ఉంది. అండ్ నా ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్. వచ్చేసారు మిస్టర్ హేమంత్. ఓకేనా? ఓకే. అక్కడ భవానీ వెయిటింగ్. అండ్ భవానీకి వచ్చి కోపంగానే ఉంటాడు అనుకుంటా. ఐ థింక్ సో. అండ్ మా ఐటీ అప్రెంటిస్ ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్స్, ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తారనుకుంటే వీడియో. హాయ్. అండ్ గవర్నమెంట్ అనియా, సతీష్ అనియా అండ్ చైనకి అనియా, తెలుసు అనియా. ఓకే హాయ్. నా వీడియో మీరు చూస్తారనుకుంటున్నా. ఐ థింక్ సో. వేర్ ఇస్ మై ఫ్రెండ్? ఓకే, కనిపించాడు. తినే భవానీ శంకర్ కనిపించాడు. భవానీ హాయ్, సే హాయ్. తను నావే కోపంగా ఉన్నాడు, ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఆ విషయం. ఓకే బాయ్.